In what ratio the line in their first year maths ma straight lines? In what ratio the line P joining -1 and 5 7 is divided by the line x plus y equal to 4? Okay, the equation of the line joining the points, the equation of the lines, the equation of the line joining the points -1 comma 1 and 5 comma 7. ఈ 2 పాయింట్స్ కదా ఇచ్చారు. సో గివెన్ బై, సో y ఈక్వల్ టు y minus 1 ఈక్వల్ టు 7 minus 1 by 5 plus 1 into x plus 1 ఏంటమ్మా ఫార్ములా మనకి ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఇది ఎలా వేసాము? ఫార్ములా అప్లై చేసాము. ఏంటా ఫార్ములా? y minus y1 equal to y2 minus y1 and x2 minus x1 into x minus x1. దేనికి ఇది ఫార్ములా? ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అని ఇచ్చినప్పుడు మనం ఈక్వేషన్ ఫైండ్ చేయడానికి y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 x minus x1 అని చెప్పి ఫార్ములాలో మల్టిప్లై చేసుకుంటాం. ఇక్కడ మనకి x1 y1 x2 y2, మనకి x1 అంటే y minus y1 by y2 minus y1 x2 minus x1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అవుతుంది కదా, అదే వేసాం. x minus x1 ఏంటి ఇక్కడ? x plus minus 1, సో x plus 1 ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 plus 1 y minus 1 equal to 7 minus 1 x plus 1, so 6 y minus 1 7 minus 1 x plus 1, so 6y minus 6 and 7 minus 1 6x plus 6. Okay, what is the equation? 6x minus 6y, ఇక్కడ ప్లస్ 6 1 ఉంది కదా, మనకి -6 1 ప్లస్ 6 1గా అవుతుంది, ఈక్వల్ టు 0. 6x minus 6y ప్లస్ 12 ఈక్వల్ టు 0. 6 కామన్ తీస్తే x మైనస్ y ప్లస్ 2. ఇదే కదమ్మా వచ్చింది, ఈక్వేషను 1 వచ్చింది. ఈక్వేషన్ ద గివెన్ ఈక్వేషన్ ఏంటి? అక్కడ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? ఫైండ్ వాట్ ఈస్ ద రేషియో ద లైన్ జాయినింగ్, ద లైన్ జాయినింగ్ పాయింట్ డివైడెడ్ బై x plus 4 ఈక్వల్ టు 0, x plus y ఈక్వల్ టు 4. సో దీన్ని మనం ఏమని తీసుకోవచ్చు? x plus y minus 4 ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. సో మనకి x ప్లస్ మనకి ఏం చేస్తాం, అప్పుడు మనం ఫస్ట్ 8th 9th స్టాండర్డ్లో మనం నేర్చుకున్నాం కదా, x plus y 2 పాయింట్స్ 2 ఈక్వేషన్స్ వచ్చినప్పుడు xy ఫైండ్ అవుట్ చేయాలంటే x plus y minus 4 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ సైన్స్ చేంజ్ చేసుకొని ఇక్కడ మనం క్రాస్ x క్యాన్సిలేషన్ చేస్తే -2y -2, సో y minus 1 ఈక్వల్ టు 0. అంటే 2 కామన్ తీస్తామమ్మా, -2 కామన్ తీసేసాము, ఇటువైపు వస్తే 0/2 అవుతుంది. దాన్ని మనం చేసేసుకున్నాం, 0ని బై 2 చేస్తే 0 అవుతుంది. సో y ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఈ వైని x ప్లస్లో తీస్తే -1 plus 2 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు +1 కదా పెట్టుకున్నా, ఇక్కడ ఈక్వేషన్లో అప్లై చేస్తే ఏమవుతుంది? 1. y ఈక్వల్ టు 2 కామన్ తీసేసాం కదా, సో మనకి ఇక్కడ ఏమొస్తుంది?
మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో +3 ఇటువైపు వస్తే రెండు కూడా మైనస్లో అవుతే చేంజ్ అవుతాయి. మైనస్లు చేంజ్ అయ్యి అంటే సో x - 3 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 3 సో మనం నార్మల్గా ఇక్కడ మైనస్ వాల్యూస్ కానీ పెట్టుకోకుండా వైస్ మైనస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి రెండుటికి క్యాన్సిలేషన్ చేసేసుకుంటే ఇక్కడ మనకి 2x ఈక్వల్ టు -2 అవుతుంది. సో 2x ఈక్వల్ టు 2 అవుతుంది. 2x ఈక్వల్ టు ఏమొస్తుంది -2 అవుతుంది. సో x ఈక్వల్ టు 1 వస్తుంది. x ప్లేస్లో మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే x ప్లేస్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే 1 + y ఈక్వల్ టు 4. సో y ఈక్వల్ టు 4 - 1 y ఈక్వల్ టు 3 అవుతుంది. సో మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఎందుకు వద్దన్నానమ్మా, ఇప్పుడు మనకి ఆల్రెడీ -y ఉంది, ఇక్కడ పాజిటివ్ y ఉంది, రెండు వైలు ఉన్నాయి కదా. సో అందుకని చెప్పేసి మనం ఇంకా మైనస్ సైన్స్ చేంజ్ చేసుకోక్కర్లేదు. నార్మల్గా ఇక్కడ మైనస్ ప్లస్ రెండు సేమ్ లేకపోతే మనం చేంజ్ చేసుకోవాలి. కానీ రెండు మైనస్లే ఉన్నాయి కదా. సో +1 -1 ఉంది, క్యాన్సిలేషన్ అవుతుంది. ఇంకెందుకు క్వశ్చన్స్ చేంజ్ చేసుకోవడం, డైరెక్ట్గా అప్లై చేసేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకి ఇలాగా 2 పాయింట్స్ ఇచ్చి లైన్ ఇచ్చి XY ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసుకుని సమ్ సాల్వ్ చేయాలి.